ఎగ్జామినేషన్లో ఒక ఆన్సర్ని రాయడానికి ఒక స్టూడెంట్ ఎంత బాగా రాశారనే దాన్ని బట్టి, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇదిగో ఉదాహరణకు మీరు బోర్డు మీద కనుక చూస్తే ఇట్లా మీరు ఎలా ఆన్సర్ రాశారు అనే దాన్ని బట్టి మీ యొక్క మార్కులు, దాన్ని బట్టి టోటల్ ర్యాంక్ ఉంటాయి. కాబట్టి మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్, అందుకని మనం ఈ గురుకులంలో IASmentoring.com ఈ రెండింటి ద్వారా మనము డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని DAPN స్టార్ట్ చేస్తాం. ఈ DAPN స్టార్ట్ చేయడానికి మనం ప్రతిరోజు ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, మీరు డైలీ ఆన్సర్ రాయాలంటే నేను DAPని తిరిగేస్తే ADPని నేను మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఆన్సర్ రైటింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని రెండింటిని తీసుకురావడం కోసం తెలిసి ఈ గురుకులంలో మాత్రమే చేసే ఒక అత్యున్నతమైన ప్రయోగం అని నేను నమ్ముతున్నాను. మీకు మనము డైలీ ఆన్సర్ రాయడానికి సంబంధించిన బేసిక్స్ని ఎలా చేస్తామంటే, ఉదాహరణకి ఇదో క్లాస్ చెప్పాను జెండర్ ప్యారిటీ మీద, ఇదో క్లాస్ చెప్పాను నేను ఇండియా స్టాక్ అని కొంచెం టెక్నికాలిటీస్ మీద, ఈ క్లాస్ చెప్పాను నేను బ్రిక్స్ మీద, నేను క్లాస్ చెప్పాను నేషనలైజేషన్ ఆఫ్ SBI అండ్ అదర్ థింగ్స్ మీద. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తున్నానంటే, ఒక క్వశ్చన్ ఇవ్వడానికన్నా ముందు నేను మీకు ఈ టాపిక్ని డీల్ చేసిన తర్వాత, ఏ రోజైతే కరెంట్ అఫైర్స్లో నేను క్లాస్ చెప్పానో దాని మీద మీకు నేను టెస్ట్ పెడుతున్నాను. అందులో చూడండి, జెండర్ ప్యారిటీ మీద ఒక క్వశ్చన్ పెట్టానండి, డిజిటల్ డివైడ్ అని లేదా డిజిటల్ డెకేడ్ అని ఇండియా స్టాక్ మీద ఒక క్వశ్చన్ పెట్టానండి, బ్రిక్స్ ప్లస్ మీద ఒక ప్రశ్న పెట్టానండి, అదేవిధంగా నేషనలైజేషన్ ఆఫ్ LIC అండ్ అదర్ థింగ్స్ మీద ఒక ప్రశ్న పెట్టాను. మీకు బహుశా అర్థమైంది అనుకుంటా. అందుకని నేను వార్నింగ్ ఇచ్చి ఫైరింగ్ ఇస్తున్నానని మీరు అర్థం చేసుకోవాలి. అంటే కంటెంట్ చెప్పిన తర్వాత, క్లాస్ చెప్పిన తర్వాత, ఈ క్లాస్ మీద ఉన్న నోట్స్ని కూడా నేను మీకు జిస్ట్ రూపంలో ఇచ్చిన తర్వాత, క్లాస్ అయిపోయి జిస్ట్ ఇచ్చి మెటీరియల్ ఇచ్చి అప్పుడు మీకు నేను క్వశ్చన్ ఇస్తున్నానంటే ఊహించండి ఎంత స్ట్రాటజిక్గా మనం పెడుతున్నామో. అయినా ఒక స్టూడెంట్గా ఆన్సర్ని నేను క్వశ్చన్ ముందే చెప్పి, దానికి సంబంధించిన ఆన్సర్ని చెప్పి, దానికి సంబంధించిన కంటెంట్ ఇచ్చి, దానికి సంబంధించిన మెటీరియల్ ఇచ్చిన తర్వాత పెడుతున్న టెస్ట్ కూడా రాయాలి అంటే స్టూడెంట్స్గా మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. అందుకని మీకు సులభంగా అర్థమయ్యేలా అసలు ఆన్సర్ని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పడం ఈ క్లాస్ యొక్క ఉద్దేశంగా నేను స్వీకరించడం జరిగింది. ఈ క్లాస్ పేరే హౌ టు స్టార్ట్ రైటింగ్ అన్ ఆన్సర్. ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, టైటిల్ మీరు హౌ టు స్టార్ట్. నేను బెస్ట్ ఆన్సర్ అని, పెర్ఫెక్ట్ ఆన్సర్ అని, ఎరగదీసే ఆన్సర్ అని, హైయెస్ట్ స్కోరింగ్ అని పదాలు వాడలేదు ఈ హెడ్డింగ్లో. హెడ్డింగ్ చాలా సింపుల్. అసలు హౌ టు స్టార్ట్, ముందు ప్రారంభించు, ముందు రాయడం ప్రారంభించు. అందుకే నేను స్టూడెంట్స్ ఏమంటానంటే, ముందు డైరీ రాయడం మొదలు పెట్టండి. దట్స్ ఆల్. మీరు రోజు కనుక డైరీ రాస్తే 80% మీరు ఆన్సర్లు రాయగలుగుతారు. మిగతా అవన్నీ తర్వాత చూద్దాం. ముందైతే అసలు డైరీ రాస్తే చాలు. అందులో హౌ టు స్టార్ట్ రైటింగ్ అన్ ఆన్సర్ అన్నప్పుడు ఏం చెయ్యాలి అన్నదానికి నేను కొన్ని సూత్రాలు చెప్తున్నాను. దానికి మనం పెట్టుకున్న హెడ్డింగ్ ఏంటంటే, పెన్ యువర్ వే టు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టిల్ ముసూరి, ద సైన్స్ బిహైండ్ మెయిన్స్ ఆన్సర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోండి, అండర్స్టాండ్ ద క్వశ్చన్ డైరెక్టివ్ అంటే కీవర్డ్స్. ఏదైనా క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు కీవర్డ్స్ని పట్టుకోండి. కీవర్డ్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి క్వశ్చన్లో ఇచ్చే డిస్కస్, ఎగ్జామిన్, క్రిటికల్ ఎగ్జామిన్, అనలైజ్, ఎవాల్యుయేట్, ఎల్యూసిడేట్ ఇలాంటి పదాలతోటి కూడిన దాన్ని కమెంట్, కంపేర్, కాంట్రాస్ట్, ఎస్ఎస్, సబ్స్టాన్షియేట్, జస్టిఫై ఇలాంటి పదాలతో ఉన్న వాటిని కీవర్డ్స్ అంటాం. నేను ఆ కీవర్డ్స్ని ప్రత్యేకంగా తేవడం జరిగింది. ఇది నా చేతి రాతతోటి కూడినది. ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, ఎలాబొరేట్, డిఫైన్, డిస్కస్, డెమాన్స్ట్రేట్, కంపేర్, కాంట్రాస్ట్, assess, analyze, critically evaluate, to what extent, give an account of, comment upon, differentiate, elucidate, enumerate, justify, narrate. ఈ గురుకులంలో మాత్రమే ఇలాంటివి చెప్తారా అనిపించేంత అత్యంత కీలకమైనవి. వీటిని తెలుగు పదాలు కూడా తెచ్చాను, మీరు గమనించుంటాం. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది కీవర్డ్స్ సెట్ నెంబర్ 1. కానీ కీవర్డ్స్ అంటే అవి మాత్రమే కాదు. మరి ఏంటంటే, ఒక క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్లో కీలకమైన పదాలు ఉంటాయండి, వాటిని కీవర్డ్స్ అంటారు. డిస్కస్ లాంటి పదాలు మాత్రమే కాకుండా మీకు బోర్డు మీద చూపిస్తున్న క్వశ్చన్స్లో అలాంటి కీలకమైన
కీవర్డ్స్ని పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఈ క్వశ్చన్లో జెండర్ ప్యారిటీ కీవర్డ్ నెంబర్ 1 అండి. అలాగే స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కీవర్డ్ నెంబర్ 2, కాన్స్టిట్యూషనల్ లీగల్ ఇన్స్టిట్యూషనల్ కీవర్డ్ నెంబర్ 3, కీవర్డ్ నెంబర్ 4, కీవర్డ్ నెంబర్ 5. ఇలా ఇందాక చెప్పిన డిస్కస్ లాంటివేమో కీవర్డ్స్ సెట్ వేర్. క్వశ్చన్లో ఇవ్వబడిన పదాల్లోంచి కీవర్డ్స్ని పట్టుకోవడం. కీవర్డ్ అనేది మొత్తం మీ ఆన్సర్ని డైరెక్ట్ చేస్తుందని గుర్తుంచుకోండి. అందుకని క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ మీరు క్వశ్చన్ ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయండి. నేను చెప్పే ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్ లాంటి కీవర్డ్స్ని మీరు నిజానికి ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ క్వశ్చన్లో ఇవ్వబడిన కీవర్డ్స్ని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అండి. ఆ కీవర్డ్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్ వచ్చేసిందని గుర్తుంచుకోండి. ఆ ఆన్సర్ ఎలా వచ్చేస్తుంది ఏంటి అనేది నేను ఈ క్లాస్లో చెబుతాను. అలాగే ఈ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ డిజిటల్ డికేడ్ ఈజ్ ఎ టెస్టామెంట్ టు హౌ ఇంటెంట్, ఇన్నోవేషన్ అండ్ ఇన్క్లూషన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎ నేషన్. ఎగ్జామిన్ ది స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ జర్నీ ఫ్రమ్ డిజిటల్ డివైడ్ టు డిజిటల్ డెమోక్రసీ. నేను ఈ క్వశ్చన్ చదివానండి. మీరు కీవర్డ్స్ని ఐడెంటిఫై చేస్తారేమో చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు కీవర్డ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాను. సరే, ఎలాగో ఎగ్జామిన్ లాంటి కీవర్డ్స్ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇలాంటి కీవర్డ్స్. కానీ అది మినహాయిస్తే ఇందులో ఉన్న కీవర్డ్స్ ఏమిటి అంటే డిజిటల్ డికేడ్ కీవర్డ్ నెంబర్ 1, డిజిటల్ డివైడ్ కీవర్డ్ నెంబర్ 2, డిజిటల్ డెమోక్రసీ కీవర్డ్ నెంబర్ 3. ప్రధానంగా ఈ 3 కీవర్డ్స్తో పాటు ఇంటెంట్, ఇన్నోవేషన్, ఇన్క్లూషన్ అనేది ఒకటే కీవర్డ్. ఈ 4 కీవర్డ్స్ తోటి మొత్తం క్వశ్చన్ నడిచింది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రిక్స్ ప్లస్ ఇన్ రీడిఫైనింగ్ ద గ్లోబల్ ఆర్డర్. హౌ కెన్ ఇండియా లెవరేజ్ ఇట్స్ పొజిషన్ టు ఎన్హాన్స్ ఇట్స్ జియోపొలిటికల్ స్టాండింగ్. ఇందులో కీవర్డ్స్ ఏంటంటే ఆఫ్ కోర్స్ డిస్కస్ ఎలాగుంటుందండి. బ్రిక్స్ రీడిఫైనింగ్ గ్లోబల్ ఆర్డర్ అనేది కీవర్డ్ నెంబర్ 1. హౌ కెన్ ఇండియా అనేది కీవర్డ్ నెంబర్ 2. జియోపొలిటికల్ స్టాండింగ్ అనేది కీవర్డ్ నెంబర్ 3. చూసారా, ఒక అరటి పండు మేగిస్తే తొక్క తిని పండు పాడేస్తారా, పండు తిని తొక్క పాడేస్తారా? క్వశ్చన్ కూడా ఒక అరటి పండు లాంటిది. మీరు అందులోని తొక్క పట్టుకుంటున్నారా, తొక్కలో కలిసిపోతారు. మీరు పండు పట్టుకుంటున్నారా, ఐఏఎస్ అవుతున్నారు. పట్టుకోండి. అందుకే క్లాస్ చెప్పడం మీరు వినడం, నోట్స్ రాసుకోవడం, అనాలిసిస్ చేసుకోవడం. అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇన్ ఇండియా ఆర్ ఎన్విజన్డ్ యాజ్ వెహికల్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద చేంజింగ్ రోల్ ఆఫ్ PSUs ఇన్ పోస్ట్ లిబరలైజేషన్ ఎరా. ఇందులో కూడా అంతేనండి. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అనేది కీవర్డ్ కాదు. వెహికల్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కీవర్డ్ నెంబర్ 1. ఐ రిపీట్ ఇట్. PSUs అనేవి వెహికల్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కీవర్డ్. PSUs కీవర్డ్ కాదు. సరే, క్రిటికల్ ఎవాల్యుయేట్ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కీవర్డ్ ఇందులో ఇంకోటి ఏంటంటే పోస్ట్ లిబరలైజేషన్ ఎరా చేంజింగ్ రోల్. ఇది కీవర్డ్. చేంజింగ్ రోల్, పోస్ట్ లిబరలైజేషన్ ఎరా, ఇది కీవర్డ్. పోస్ట్ లిబరలైజేషన్ ఎరా అంటే 1990ల తర్వాత భారతదేశం అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కీవర్డ్స్ని పట్టుకోండి. కీవర్డ్స్ అర్థం చేసుకోండి. ఎక్స్ప్లెయిన్, వివరించు అంటే అర్థం. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్, కాస్త డీటెయిల్డ్ అకౌంట్ ఇవ్వండి. ఎక్స్ప్లెయిన్ ద కీ టర్మ్స్. బీ క్లియర్ సో దట్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఆర్ ద సీక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ కెన్ బి ఎలాబరేటెడ్ అండ్ అండర్స్టూడ్. ఎక్స్ప్లెయిన్ అంటే ఏం లేదు, ఒక మాస్టర్ గారు పాఠం చెప్పినట్టు
ఒక హరికథ ఆయన హరికథ చెప్పినట్టుగా నువ్వు ఆన్సర్ రాయడం అని అర్థం. డిస్క్రైబ్, వివరణాత్మకత, ఇది కూడా దాదాపు ఎక్స్ప్లెయిన్ లాంటిదే. కాకపోతే ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ టు హౌ అండ్ వై, ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో చెప్పడం డిస్క్రైబ్లో వివరణాత్మకతలో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్లో ఉండక్కర్లేదు. ఎలాబొరేట్, విశదీకరించు, మోర్ డీటెయిల్డ్ ఇన్ఫో, ఇంకొంచెం ఎక్కువ చెప్పు అంటే ఎక్స్ప్లెయిన్ అన్నా, డిస్క్రైబ్ అన్నా, ఎలాబొరేట్ అన్నా దాదాపు ఒక్కటే. కాబట్టి ఆ 3 పదాల్లో ఏది వచ్చినా జాగ్రత్తగా ఉన్నదాన్ని వివరించుకుంటూ వెళ్ళు. ఎలా వెళ్ళాలి ఇంకొంచెం డీటెయిల్గా నేను ఇంకా ముందు చెప్తానండి. ఐడియల్ ఆన్సర్, స్ట్రక్చర్, ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూషన్ నేను చెప్తాను. ఫార్మేట్, హెడ్డింగ్స్ ఎలా ఉండాలి, బుల్లెట్ పాయింట్స్ ఎలా ఉండాలి, అండర్లైన్స్ ఎలా ఉండాలని చెప్తాను. ఏ పేపర్కి ఏ అప్రోచ్ ఉండాలో కూడా చెప్తాను. అసలు ఎవాల్యుయేటర్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్తాను. డోంట్ వరీ. డిఫైన్ అంటే నిర్వచించు అని ఉన్నంతలో ఆ క్వశ్చన్లో ఏవో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, వాటి డెఫినేషన్స్ మీరు చెప్పాలి. అందులో ఒకసారి మీరు క్లాసులు తిరిగే చూసుకోండి. ప్రతి క్లాసులో డెఫినేషన్స్ వస్తే మనం చాలా అందంగా చెప్తాం. నేషనలైజేషన్ అనే కీవర్డ్ వస్తే దాని డెఫినేషన్ చెప్పేటప్పుడు మనం పూర్తిగా దాన్ని అందంగా ఎలాబొరేటెడ్గా చెప్తామండి. డెఫినేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కస్, చర్చించడం. రైట్ ద ఆన్సర్ ఇన్ ఏ డిబేట్ వే. ఒకటి తీసుకో, దాని కౌంటర్ చెప్పు. ఒకటి తీసుకో, దానికి రీజన్ చెప్పు. ప్రోస్ అండ్ కాన్స్ చెప్తావా, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తావా, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చెప్తావా. ఏదైనా ఒక స్టేట్మెంట్కి లాజిక్ కానీ రీజన్ కానీ చెప్పుకుంటూ, ఏదో అట్టు వేసినప్పుడు తిరగేస్తాం చూడండి, మరగేస్తాం చూడండి, అలాగా అట్టు ఇటేసి కొంత అటేసి కొంత చేస్తాం కదా. అలా క్వశ్చన్లో కూడా ఓ స్టేట్మెంట్ ఇస్తున్నాం, అది రైటో రాంగో చెప్తున్నాం, ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాం, రైటో రాంగో చెప్తున్నాం, స్టేట్మెంట్ రైటో రాంగో, లాజిక్, రీజన్, అసర్షన్, పాజిటివ్స్, నెగిటివ్స్, ప్రోస్, కాన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. యు ఆర్ మూవింగ్ ద పెన్ towards the answer writing or to the conclusion in such a manner that you are just giving పడుగు పేక అంటామని తెలుగులో. జడేసినప్పుడు ఎలాగైతే ఓ పాయింట్ నుంచి ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ ఇంకో పాయింట్కి జడేసుకుంటారో అలా జడేసినట్టుగా కనుక ఒక పాయింట్ ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ ఇంకో పాయింట్, అలా ఒకదానికొకటి కౌంటర్లో వేసుకుంటూ వెళ్తే దాన్ని డిస్కషన్ అంటారు. మరి డెమాన్స్ట్రేట్, ఇల్లస్ట్రేట్ అంటే ఉదాహరించు, ఎగ్జాంపుల్స్తో చెప్పు. ఏది మాట్లాడిన విత్ ఎగ్జాంపుల్స్ చెప్పు, డేటాతో చెప్పు, అనాలిసిస్తో చెప్పు, స్టాటిస్టిక్స్తో చెప్పు. అంటే అర్థం ఏంటి? మిగతా వాటిల్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, ఎలాబొరేట్, డిఫైన్, డిస్కషన్లో కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డెమాన్స్ట్రేట్ అండ్ ఇల్లస్ట్రేట్లో మాత్రం యూ షుడ్ గివ్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఏదైనా చెప్పు, ఎగ్జాంపుల్ చెప్పు. డీనేషనలైజేషన్ అంటావా, ఎగ్జాంపుల్ చెప్పు. నేషనలైజేషన్ అంటావా, ఎగ్జాంపుల్ చెప్పు. ఏదైనా సరే కంపేర్, దాని పేరులో ఉంది, తులనాత్మకంగా చెప్పు. సిమిలారిటీస్, డిఫరెన్సెస్ అంటే పోలికలు ఉంటాయండి, వ్యత్యాసాలు ఉంటాయి. పోలికల్ని వ్యత్యాసాలని కలగలుపుకొని చెప్పే ప్రయత్నం చెయ్యి. అదేవిధంగా కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే భేదాభేదాలు అంటారు. అంటే అర్థం సాధారణంగా కంపారిజన్లో అంటే తులనాత్మకతలో, కంపారిటివ్లో పోలికలోనే చెప్తాం, డిఫరెన్సెస్ని కూడా చెప్తాం. కానీ కాంట్రాస్ట్లో సిమిలారిటీస్ చెప్పాం, ఓన్లీ డిఫరెన్సెస్ చెప్తాం. చూసారండి, క్వశ్చన్లో వాడు ఏం అడుగు, ఎగ్జామిన్ అడుగుతున్నాడా, డిస్కస్ అడుగుతున్నాడా, క్రిటికల్ ఎవాల్యుయేట్ అడుగుతున్నాడా, ఏమడుగుతున్నాడు, ఎగ్జామిన్ అడుగుతున్నాడు. చూడండి, ముందు ఈ ప్రశ్న, ఈ కీవర్డ్స్ అన్నీ వచ్చేలా కూడా కొన్ని ప్రశ్నలు తయారు చేస్తాం మేము. ఒక్కొక్క కీవర్డ్ ఉపయోగిస్తూ ఒక క్వశ్చన్. అలా ఎస్ఎస్ అంటే అంచనా వేయడం. ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూవా, ట్రూ అయితే ఎందుకు ట్రూ చెప్పు. ఫాల్సా, ఎందుకు ఫాల్సో చెప్పు. లోపాలున్నాయి అందులో, ఎందుకు లోపాలున్నాయో చెప్పు. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఎస్ అన్న తర్వాత గివ్ ద ఫ్లాస్. ఎనలైజ్, విశ్లేషించు. స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ గుర్తుంచుకో. ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళు. అన్నీ నేను చెప్తూ ఆన్సర్ని కూడా తీసుకుంటూ నేను మీకు చెప్తాను. అందుకని ఈ గురుకులంలో 1 year పాటు 365 రోజుల పాటు నాతోటి జర్నీ చేయండి. అసలు 365 రోజులు సరిపోదని ఏదో అనుకున్నారు మీరు.
అందులో మీరు ప్రిపేర్ అయ్యే విధానం అసలు సరిపోదా. మీ బతుకంతా బద్ధకమే, మీ బతుకంతా టైం వేస్టే, మీ బతుకంతా కేవలం చాటింగ్ల్లో, యూట్యూబుల్లో, షార్టుల్లో, టెలిగ్రామ్ ఛానల్లో మీ బతుకంతా పాడు చేసుకుంటారు. నేను అన్నీ చెప్తాను మీకు, ఆన్సర్లు కూడా నా చేతి రాతతో ఆన్సర్లు రాసి చూపిస్తాను మీకు. బట్ అన్నీ ఒకరోజు చేయలేను కదా, నేను మనిషిని చేయలేను, నేను కాదు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, తప్పులైనా రాయండి, ముందు రాయండి. అందుకే ఇక్కడ రైటింగ్ చూడండి, హౌ టు స్టార్ట్ రైటింగ్ అన్ ఆన్సర్. ఏదో రాయవయ్యా, తర్వాత చూసుకుందాం. దాన్ని షైన్ చేసే బాధ్యత నాది. నువ్వు రాస్తేనే కదా స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేయాలి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ఇందాను ప్రశ్నలు అదే వచ్చింది. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నాడు అక్కడ చూడండి, క్రిటికల్లీ ఎవాల్యుయేట్. దాంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ని రైటో రాంగో చెప్తూ, రీజన్స్ చెబుతూ, కాంట్రడిక్ట్ చేస్తూ, ఎవిడెన్షియల్గా చెప్పడానికి క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటారు. టు వాట్ ఎక్స్టెంట్ ఎంతవరకు సమంజసము లేదా అసమంజసం. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది రైటో రాంగో, దానికి ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే అవేంటో యూ హ్యావ్ టు అసెస్ ఇట్. టు వాట్ ఎక్స్టెంట్ అంటే అర్థం ఏంటంటే ఎంతవరకు సమంజసం, ఎంతవరకు అసమంజసం. గివెన్ అకౌంట్ ఆఫ్ అంటే వివరించాలి, సవివర వివరణ, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్వశ్చన్. ఇయర్ వాట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ వై. చాలా ప్రశ్నల్లో వై ఇంపార్టెంట్ ఉందా, ఇక్కడ వాట్ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ వాట్, డిస్క్రైబ్ వాట్, ఎలాబరేట్ వాట్, డిఫైన్ వాట్, డిస్కస్ హౌ, డెమాన్స్ట్రేట్ వాట్, కంపేర్ టు వై, కాంట్రాస్ట్ వై, అసెస్ వై, అనలైజ్ వై, క్రిటికల్ అనాలిసిస్ ఎవాల్యుయేట్ వై, టు వాట్ ఎక్స్టెంట్ వాట్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్. చూసారా, వాట్, వై, హౌ ఈ మూడు ప్రశ్నలతోటే తిరుగుతాయి. కమెంట్ అపాన్, మెయిన్ పాయింట్స్ తీసుకుని నీ ఒపీనియన్ చెప్పాలి. కమెంట్ అపాన్ అంటే ఎవరి ఒపీనియన్, వ్యాఖ్యానించాలి. ఇందులో వాట్ ఉంటుందండి, వై ఉంటుందండి, హౌ ఉంటుందండి. డిఫరెన్షియేట్, ఇందులో వాట్ అండి, భేదాలు గుర్తించు. డిఫరెన్షియేట్ అన్నా అంతకుముందు వచ్చిన కంపేర్ అన్నా ఒకటేనండి, వాడు పదాలు మారుస్తాడు. ఎల్యూసిడేట్, వివరణాత్మక పరిశీలన అంటే వివరంగా చెప్పు, వెరీ క్లియర్లీ చెప్పు. ఎన్యూమరేట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దశల వారి వివరణ, పాయింట్ టు పాయింట్ చెప్పాలి. బుల్లెట్ పాయింట్స్ అనే పదం వాడతారు, ఉన్నారు మీరు. జస్టిఫై అంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అని చెప్పాలి, రాంగ్ అయినా. భారతదేశము మతతత్వ రాజ్యము, జస్టిఫై అంటే లేదండి అన్నాను, లేదు, జస్టిఫై చేయాల్సిందే. అంటే ఏంటి, దేవుడు లేడు, జస్టిఫై అంటే దేవుడు లేడని చెప్పాలి, ఉన్నాడని చెప్పాలి లేదు. ఇంకా జస్టిఫై అంటే ఇచ్చిన దాన్ని నిరూపించడం, ఒప్పని నిరూపించడం, నువ్వు నమ్మిన నమ్మపోయినాను. నెరేట్ అంటే కమెంటరీగా రాయడం అని, కథనాత్మక వివరణ అంటారు. ఏది ఏమైనా కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. మీకు ఆ కీవర్డ్స్ తెలిస్తే 80% మీ ఆన్సర్ అయిందా. అందులో అండర్స్టాండ్ ద క్వశ్చన్ డైరెక్టివ్. కీవర్డ్స్ రెండు రకాలు చెప్పాను ఆల్రెడీ మీకు. క్వశ్చన్లో ఉన్నవి, కామన్గా ఉండేవి. ఇప్పుడు అసలు ఏంటంటే ఐడియల్ ఆన్సర్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి, ఐబిసి, ఈ 3 అక్షరాలు గుర్తుంచుకోండి. ఇంట్రడక్షన్ ఉండాలండి, మెయిన్ బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి. ఇంట్రడక్షన్ ఒక 40 పదాలు ఉండాలి, కన్క్లూజన్ ఒక 40 పదాలు ఉండాలి. యావరేజ్ మాట్లాడుతున్నాను నేను, దయచేసి స్పష్టంగా కదా అక్కడ రాసిన చూడండి బోర్డు మీద. ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. ఇంట్రడక్షన్ ఒక 40 వర్డ్స్ ఉండాలి, కన్క్లూజన్ ఒక 40 వర్డ్స్ ఉండాలి, మైండ్లో పెట్టేసుకోండి. 40 వర్డ్స్ అంటే ఒక చిన్న పేరా అండి. వర్డ్స్ అంటే ఏంటండి, ఉదాహరణకి చూడండి, గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్ ఉంది కదా, ఇందులో వర్డ్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 పదాల పేరా అండిది అయిపోయా. అందుకని ఆన్సర్ రాసేటప్పుడు ఒక పేరాని ఇంట్రడక్షన్లా
రాయాలని డిసైడ్ అవ్వు. ఇంట్రడక్షన్ రాయాలంటే కీవర్డ్స్ పట్టుకుని చెప్పు, బ్యాక్గ్రౌండ్ కానీ కాంటెక్స్ట్ కానీ చెప్పు, కావాలంటే ఒక డేటాను ఒక ఫ్యాక్ట్నో చెప్పు రిలవెన్స్ని బట్టి. మొత్తం మీద ఇంట్రడ్యూస్ చేయి, సినిమాకి టైటిల్స్ లాగా. కంగారు ప్రకటన ఇంట్రడక్షన్ కూడా ఎలా రాయాలో నేర్పుతాను. 365 రోజుల పాటు నాతో జర్నీ చేయండి అని నేర్పుతాను. నేను 4-5 ఇంట్రడక్షన్లు చూపించి ఇలా రాయాలని నేర్పుతాను. మామూలుగా అయితే నాకు మీరు నమ్మరండి, రెగ్యులర్గా ఆన్సర్స్ రాసే వారికి మాత్రమే ఆ క్లాస్ ఇస్తాను నేను. కొన్నానికి అమావాస్యకి నీకు గుర్తొచ్చినప్పుడు రాస్తే అలాంటి వాడికి ఇవ్వను నేను. నీకే చదువు పట్ల ఒక ఇది లేకపోతే నేను ఎందుకు ఉండాలండి? అందుని ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. 40 పదాలు మించకుండా రాయాలి. ముందు డిసైడ్ అవ్వు. ఇచ్చిన ప్రశ్నని నువ్వు అర్థం చేసుకుని ఏం రాయాలనుకుంటున్నావు అనే దాన్ని ఒక పేరు రాయి. మెయిన్ బాడీ అనేది 150 నుంచి 180 వర్డ్స్లో ఉండాలి. అంటే ఏమంటే వర్డ్స్ అనేవి మళ్ళీ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్కి ఎన్ని పదాలు ఇచ్చాను. కొన్ని ప్రశ్నలకి 250 పదాలు ఇస్తాం, కొన్ని ప్రశ్నలకి 150 పదాలు ఇస్తుంటాం. పదాలను బట్టి మరి మీరు హఠాత్తుగా అదేంటి సార్ అనకండి. అంటే పదాలను బట్టి ఉన్నంతలో చెప్పుకుంటున్నాం మనం. మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. 150 పదాలంటే కాస్త అటు ఇటుగా 3 to 4 పేరాలు. 150 నుంచి 180 అంటే అడ్రస్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్లో ఉన్న ప్రతి దాన్ని సబ్-హెడింగ్లు పెట్టి కానీ పెట్టకుండా కానీ, లాజికల్ ఫ్లోలో కానీ, అడిగిన దాన్ని బట్టి కానీ, డిస్కషన్ అడిగాడా, ఎన్యూమరేట్ అడిగాడా, జస్టిఫైన్ అడిగాడా, ఎలాబరేట్ అడిగాడా, ఏం అడిగాడు అనే దాన్ని బట్టి యూ ప్లీజ్ రైట్ ద ఆన్సర్. హెడ్డింగ్స్ కావాలంటే వాడు, బుల్లెట్ పాయింట్స్ కావాలంటే వాడు, డయాగ్రామ్స్ కావాలంటే వాడు, ఫ్లో చార్ట్స్ కావాలంటే వెయ్యి, మ్యాప్లు కావాలంటే వెయ్యి. ఏదైనా థియరీ చెప్తే ఆ థియరీతో పాటు కేస్ లాస్ కానీ, స్కీమ్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ ఎరగా తీసి రాయ్. విజృంభించు, విశ్వరూపం చూపించు. పారాగ్రాఫ్స్ నేమో అనాలిసిస్ని, బుల్లెట్ పాయింట్స్ నేమో ఫ్యాక్ట్స్కి, స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండింటిని రాసి కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్నో, సిగ్నిఫికెన్స్నో, లిమిటేషన్స్నో, సొల్యూషన్స్నో రాయి. 30 పదాల్లో 40 పదాల్లో కన్క్లూడ్ చేయి. ఎప్పుడు క్వశ్చన్స్ 4 రకాలు ఉంటాయి. ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్, ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్, క్రిటికల్ ఎవాల్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్, థియరిటికల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్. ఇందాక మనం చెప్పిన ఆ క్వశ్చన్స్ని బట్టి ఈ పదాలను ఆయా క్వశ్చన్స్ని బట్టి అడుగుతారు. ప్రాబ్లం బేస్డ్ అయితే కనుక ఒక సొల్యూషన్ ఇవ్వు కన్క్లూజన్లో. ఒపీనియన్ బేస్ అయితే కనుక నీ యొక్క వ్యూ పాయింట్ ఇవ్వు కన్క్లూజన్లో. క్రిటికల్ క్వశ్చన్ అయితే కనుక రికమెండేషన్స్ ఇవ్వు లేదా సొల్యూషన్స్ ఇవ్వు నీ యొక్క కన్క్లూజన్లో. థియరిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే కనుక ఇచ్చిన దాన్ని ఇంకొకసారి స్పష్టంగా చెప్పి రిలవెన్స్ ఏంటో చెప్పు, అర్థం చేసుకో. క్వశ్చన్ని ఏం అడిగారనే దాన్ని బట్టి చెప్పకుండా ఏది పడితే అది రాస్తే బతుకు తగలయ్యా ఏమవుతుంది. అలాగే గుర్తుంచుకో. బాడీ పార్ట్లో హెడ్డింగ్లు పెట్టు, అంటే సబ్ హెడ్డింగ్లు అండి. బుల్లెట్ పాయింట్స్ పెట్టు, అండర్లైన్ చెయ్యి, డయాగ్రామ్స్ వెయ్యి, మ్యాప్లు రాయి, స్పేసింగ్ పెట్టుకుని క్లీన్లీనెస్గా రాయి. అందులోనే కలిపేసి కొట్టేసి తిట్టేసి దాన్ని నలిపేసి చేయడం కాకుండా ఆన్సర్ షుడ్ బి లిజిబుల్, అర్థమయ్యేలా రాయి. నువ్వు రాస్తుంటే ముందు నీకు కదా దాన్ని ముద్దు పెట్టుకోవాలనిపించాలి. నువ్వు రాసిన ఆన్సర్ నీకే నచ్చకపోతే, కోళ్ళు కత్తిరించినట్లు, దోమలు కత్తిరించినట్లు, ఏవేవో పులులు సింహాలు వెళ్ళిపోతున్నట్టు, లేకపోతే కనుక పిల్లులు ఎలకలు కొట్టుకుంటున్నట్టు ఆ అక్షరాలేంటి రైట్ విన్ ఏ గుడ్ వే. అక్షరం రాస్తే అందంగా ఉండాలి, అర్థమయ్యేలా రాయాలి. కాబట్టి సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి, బుల్లెట్ పాయింట్స్ రాయండి, అండర్లైన్ చేయి, డయాగ్రామ్స్ వేయి, మ్యాప్లు వేయి, స్పేసింగ్ అండ్ క్లీన్లెస్ చూసుకో. నిజానికి పేపర్ వైజ్ రైటింగ్ అప్రోచ్ అనేది ఇంకా మీకు అక్కర్లేదండి, నేనే చెప్తాను వేరే క్లాస్లో. ఇంకా కాదు. ఇంకా అసలు పిల్లర్స్ ఆఫ్ గుడ్ ఆన్సర్కి ఏమిటి అని అడిగితే 7 పిల్లర్స్ ఉంటాయి. రిలవెన్స్, రాస్తున్నప్పుడు క్వశ్చన్ ఏది అడిగితే అదే రాయి, తలుచుకో క్వశ్చన్ని. అందుకే కీవర్డ్స్ అనే పదం వాడాను నేను. స్లైసింగ్ మెథడ్ అంటాం దాన్ని. మొక్కలు చేసుకో, క్వశ్చన్ మొక్కలు చేయి, ఇంపార్టెంట్ మొక్కలు తీసుకో, మిగతా వాడిని పక్కన పెట్టాయి. కోడిని కొట్టినప్పుడు ఎముకలు తీసి పక్కన పెట్టేసి ఆ మాంసాన్ని మాత్రమే తీసినట్టుగా. స్ట్రక్చర్, హ్యావ్ ఎ గుడ్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్. 1 by 1 అర్థమయ్యేలా రాయి. మీరు వాళ్ళ క్లాస్ గమనించండి, నేను అసలు వాళ్ళు ఏం చెప్తున్నానో ఈ థంబ్నెయిల్ ద్వారా చెప్పాను. ఆ తర్వాత అసలు మనం ఏం చేస్తున్నాం ఒక అవగాహన కలిపాను. అంటే క్లాస్ చెప్తాం, క్వశ్చన్ ఇస్తాం, ఆ తర్వాత ఏమేమి చెప్తానో అని ఒక అవగాహన కల్పించాను. ఆ తర్వాత టెక్నికల్ వర్డింగ్స్ ఏమున్నాయో వాటన్నిటి మీద మీకు అవగాహన కలిగించాను. ఆ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అండి ఆన్సర్కి. మాట్లాడుతున్నప్పుడు వెల్ ఆర్గనైజ్డ్గా మాట్లాడాలి. అలాగే కంటెంట్ డెప్త్,
కాస్త లోతుకు వెళ్ళి రాయి, పైపైన రాయడం కాదు. అసలు నా క్లాసు విని అందులో ఉన్న కంటెంట్ని బ్రెయిన్లో పెట్టి అది రాసినా కూడా చాలు. ఇటు వచ్చి అందంగా రాయాలి. బ్యాలెన్స్, అనవసరంగా ఏది పడితే అది మాట్లాడకు. మల్టీ డైమెన్షనల్గా రాస్తున్నప్పుడు, సోషియో పొలిటికల్, ఎకనామికల్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ రాస్తున్నప్పుడు బ్యాలెన్స్డ్గా రాయి. ఇన్నోవేషన్, కొత్తగా రాయి. అందరూ అదే రాస్తారు. నువ్వు కొత్తగా రాయి. ఓ ఫ్లో చార్ట్ వేసి రాయి, ఓ మ్యాప్ గీసి రాయి, ఓ ఎగ్జాంపుల్ ఇచ్చి రాయి, ఓ థింకర్ని కోట్ చేసి రాయి. నీ ఎగ్జాంపుల్స్ రాయి, కొత్తగా రాయి. లాంగ్వేజ్ క్లారిటీ ఉండాలి. సింపుల్ లాంగ్వేజ్ వాడు, ఫార్మల్ లాంగ్వేజ్ వాడు, గ్రామటికల్లీ కరెక్ట్ లాంగ్వేజ్ వాడు. తెలుగు లిటరేచర్ ఆప్షన్ కూడా పనికొస్తుంది. ఇక వాల్యూ ఎడిషన్ ఎప్పుడు కూడా గుర్తుంచుకో. పలానా కమిటీ చెప్పింది అండ్ కోర్టు చేయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ చెప్తుంది, కోర్టు చేయి. పలానా టైంలో పలానా కోర్టు పలానా రూలింగ్ ఇచ్చింది, కోర్టు చేయి. అలాగే మనకి అనేకమైన, అంటే వాట్ వి కాల్, సింపుల్ చెప్పాలంటే మనకి గోల్స్ అని ఉంటాయి. ఆ గోల్స్ సాధారణంగా ఇంటర్నేషనల్ లెవెల్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ అనేకమైన గోల్స్ని పెడుతూ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లాంటివి, ఉదాహరణ చెప్తాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లాంటివి, ఎస్డిజీస్ లాంటి వాటి నుంచి కోట్ చేయి. ఇంక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ రెచ్చిపోయేరా. టైం, ప్రాక్టీస్ ద టైం. 7 minutes per ఆన్సర్ ఫార్మేట్లో పెట్టుకో. ఒక ఆన్సర్ రాయాలంటే 7 నిమిషాల లోపు రాయాలని పెట్టుకో. దానికి ఏమక్కర్లేదు, బీ రెగ్యులర్ ఇన్ అవర్ డిఏపి. మన డైలీ ఆన్సర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయి. ముందు ఇలాంటి క్లాసుల్ని కేవలం రెగ్యులర్గా రాస్తున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యానండి. అలాగే గెట్ ఆన్సర్స్ ఎవాల్యుయేటెడ్ బై మెంటార్. మీ మెంటార్ చేత దాన్ని దిద్దించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. 15 మార్కుల ప్రశ్నకి 15 వచ్చేయాలనుకోకండి, కానీ రావాలా. నాకు తెలుసండి, 5కి తగ్గకుండా 9కి మించకుండా వస్తాయండి సాధారణంగా. ఐఏఎస్ ఎగ్జామినేషన్లో 15 మార్కుల ప్రశ్నకి మినిమం 5 వస్తాయి, మ్యాక్సిమం 9 వస్తాయండి. 5 కన్నా తగ్గితే మీరు బాధపడాలి, ఆలోచించాలి. 9 కన్నా పెరిగితే ఆనందించక్కర్లేదు, కానీ అప్పుడప్పుడు పెరుగుతాయి, అంతేగా, అంతమించి కాదని గుర్తించాలి. ఏది ఏమైనా ఒక క్వశ్చన్ మీకు ఇచ్చి మీ చేత దానికి ఆన్సర్ రాయించే క్రమంలో నేను చాలా జాగ్రత్త తీసుకున్నానని, మీకు ట్రైనింగ్ ఇస్తున్నానని తెలియజేస్తూ ఈ క్లాస్ ఇంతతో ముగించి మరో క్లాస్లో మరో టాపిక్తో కలుద్దామండి.